ఏదైనా తనకు జీవనోపాధి కలుగజేసి పంపించారా అని లేఖనాల్లో మనం కాస్త గమనించి చూస్తే ఖాళీ నీళ్ళ బాటిల్ ఇచ్చి పంపించారు. చిన్న నీళ్ళ బాటిల్. అంతే తప్ప పొరపాటున కూడా తగినంత ఆహారం ఇచ్చినట్లుగా గానీ, లేకపోతే ఆస్తిపాస్తులు ఇచ్చినట్లుగా గానీ ఏమీ లేదండి. ఈ రోజున కూడా కొంతమంది మన జీవితాలను కూడా ఇదిగో ఇలా వాడుకుంటారు. తర్వాత చేయి వదిలిపెడతారు. మనము అయ్యో! ఇంతకాలం మనం కష్టపడ్డామే, ఇంతకాలం వీరికి నమ్మకంగా మనం ఉన్నామే అని చాలాసార్లు నిరాశ, నిస్పృహ చెంది నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మన జీవన విధానాలు కొనసాగించబడుతూ ఉండవచ్చు. కానీ నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను చెయ్యి వదిలిపెట్టడు. నీవు దేవుడిని మాత్రమే ఆశ్రయించగలిగితే ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఇలా ఒక ఖాళీ వాటర్ బాటిల్‌తో వచ్చినటువంటి హాగరు నీళ్లు కూడా అయిపోయినప్పుడు తన కుమారుడిని తీసి విసిరేసి దేవుని సన్నిధిని ఆశ్రయించింది. ఆశ్రయ దుర్గముగా ఉన్న యేసయ్యను ఆశ్రయించింది. మహాదుర్గమగినటువంటి యేసయ్యను పరిపూర్ణంగా